హలో అందరికీ. ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను చేయించుకున్న వర్క్ బ్లౌజెస్ అవి చూపిద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఫంక్షన్ టైం కదా మీ అందరికి యూజ్ అవుతుందని. లెట్ మీ స్టార్ట్ విత్ వర్క్ బ్లౌజెస్ అండి. Hmm. ఇదేంటంటే మిర్రర్ వర్క్ చేయించాను. ఇది మల్టీ కలర్ మిర్రర్ వర్క్ చేయించాను. అంటే మనం ప్లెయిన్ చైర్ ఏ చైర్ మీద కన్నా బాగుండేటట్టు మల్టీ కలర్ మిర్రర్ వర్క్ చేయించాను. ఇది జస్ట్ రౌండ్ షేప్ పెట్టించి టాజల్స్ పెట్టించాను. టాజల్స్ కూడా వాళ్ళకి డిజైన్ ఇచ్చారు, దానికి పెట్టించాను చేతులకి. అండ్ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఇట్లా కొంచెం వర్క్ వచ్చింది. ఓకే, ఇది ఒక మోడల్. దెన్ ఇది నెక్స్ట్ వన్. ఇదేంటంటే బ్యాక్ ఇట్లా పెట్టించాను షేప్, కనిపిస్తుందా? సో బ్యాక్ ఇట్లా పెట్టించాను షేప్. ఏంటంటే నేను కిందన ఒక వైట్ టవల్ వేసా, సో దట్ మీకు కొంచెం డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది అన్న కాన్సెప్ట్తో. ఓకే, సో ఇట్లా వచ్చిందండి. ఇదొక డ్రాప్లా పెట్టించాను కిందకి. అండ్ దెన్ ఇక్కడ కట్ వర్క్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ హ్యాండ్స్ దగ్గర ఇచ్చిన క్లాత్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు అండి, అది కూడా బాగానే ఉంటుంది. సో మీకు డివిజన్ తెలిసే దగ్గర ఇక్కడ ఏదైతే మనం డివిజన్ ఇచ్చి పార్టీషన్ ఇచ్చుకున్నామో ఈ పైన కానీ కింద కానీ ఎక్కడో దగ్గర మీరు కాంట్రాస్ట్ వేయించుకోవచ్చు. నాకు హ్యాండ్స్ దగ్గర వేసి ఇక్కడ జస్ట్ పైపింగ్ ఇస్తే బాగుంది అనిపించేలా వేసాను. సో యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ ఇక్కడ ఏదైతే డ్రాప్ వచ్చిందో ఈ డ్రాప్ దగ్గర ఈ హ్యాంగింగ్ పెట్టించాను. ఓకే, అండ్ దెన్ క్లాత్ వేరే క్లాత్ తీయించి ఇక్కడ నేను అటాచ్ చేయించాను. నాకు సారీ యాక్చువల్లీ బాటిల్ గ్రీన్ కలర్, వాళ్ళ బ్లౌజ్ పళ్ళు ఏమో ఈ గ్రీన్ ఆకు గ్రీన్ అనమాట. సో నేను ఏం చేశానంటే ఇది సారీ కలర్ ఉంది కాబట్టి క్లాత్ తీసి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ బుట్ట చేతులు పెట్టించాను. అండ్ దెన్ ఇక్కడ బుట్ట చేతులు ఇక్కడేమో టైట్ హ్యాండ్స్ దగ్గర కొంచెం ఈ ఏదైతే బార్డర్ ఏదైతే ఇచ్చాడో ఆ బార్డర్ ఇక్కడ పెట్టించి పైపింగ్ ఇచ్చాను. అండ్ చిన్న షార్ట్ కుచ్చు ఇప్పించాను. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. అండ్ ఫ్రంట్కి ఇలా ఇప్పించాను, ఈ డిజైన్ ఇచ్చాను. అంటే ఇది లైక్ మీరు ఇక్కడ నుంచి ఇట్లా చూపిస్తాను, తెలుస్తుంది డిజైన్ ఇలా వచ్చింది. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్, అది బ్యాక్ పార్ట్. ఇదొకటి. ఇదేనండి మెషిన్ వర్క్లు వస్తున్నాయి కదా, మెషిన్ ఎంబ్రాయిడరీ అది చేయించారండి వైజాగ్లోనే. వాళ్ళే మెషిన్ వర్క్ చేస్తున్నారు అనమాట. సో మిషన్ వర్క్ వస్తుంటే మిషన్ వర్క్తో చేయించాను ఇది యాక్చువల్లీ. సో బ్లాక్ మీద పింక్ గోల్డ్ పెట్టి మిషన్ ఎంబ్రాయిడరీ అంటారు. చేతుల దగ్గర కూడా ఇట్లా వచ్చింది డిజైన్ ఆల్సో. చేతులు వచ్చింది అంటే ఇట్లా ఇలా ఏదో దండవంకి ఇలా పెట్టుకుంటే అట్లా వస్తుందో అలా ఇప్పించాము. ఇది కూడా మా దగ్గర మోడల్స్ ఉంటాయి, వచ్చి మనకి చూపిస్తారు ఏది కావాలి అని. అండ్ దెన్ దాన్ని బట్టి చేయించుకోవడం. ఇది కూడా మెషిన్ అండి. ఇట్స్ లైక్ ఓన్లీ గోల్డెన్ టిష్యూతో మెరూన్ మీద వేయించారు. సో మన పట్టు వాటి దేని మీదకైనా సరిపోతుంది అన్న ఉద్దేశంతో జస్ట్ గోల్డెన్ దానికి ఇది వేయించారు. దానికి సింపుల్, ఇదేం చేయలేదు, సింపుల్గా చేయించాను. ఫస్ట్ చేయించిన మిషన్ వర్క్ అనమాట. ఎట్లా ఉంటుందో తెలీదు అని ఫస్ట్ ఒక చిన్నది పట్టు క్లాత్ ఉండేది ఒక సారీకి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్. ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్స్ వేసుకుంటున్నాం కదా, సో అందుకు అది బ్లౌజ్ పీస్ అట్లానే ఉండిపోయిందని చెప్పి దాని మీద ట్రై చేశాను ఫస్ట్ టైం. అందుకు గోల్డెన్ టిష్యూ ఒకటే వేయించారు, కలర్స్ ఎలా ఉంటాయో తెలియదు అని. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాను. ఇది పాపకి చేయించానండి, యాక్చువల్లీ ఆరెంజ్ లంగా. సో ఆ లెహంగాకి నేను పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి లంగాకి మ్యాచింగ్ అని చెప్పి ఆర్ట్ సిల్క్ తీసి చేయించానండి కూడా. అండ్ క్యాప్స్ పెట్టించాను పాపకి కదా, సో అంత కొంచెం డీప్ పెట్టించాను. ఓకే, దాని ఏం లేదు. మనం పిల్లలకైతే ఇలాంటి హుక్స్ అడిగితే వాళ్ళు పెడతారండి. ఏంటంటే దిస్ విల్ బి ఈజీ అనమాట. వాళ్ళు ఇది కొంచెం ఉంటున్నాయి కంపారిటివ్లీ పిల్లలకి, వాళ్ళు ఉంచుకోరు కదా. సో మనలాంటి హుక్కులు అయితే కొంచెం ముందుకే అయిపోవడం
పట్టియడం కొంచెం గ్యాప్ రావడం ఉంటుంది. ఇవైతే వాళ్ళ గ్యాప్ రావట్లేదు, కొంచెం తిన్నా చేసిన కడుపు పట్టేస్తుంది అంటున్నారు, అలా ఉండట్లేదు అనమాట. సో అందుకు అది పెట్టించాను. అండ్ ఇది ఓవరాల్ జస్ట్ నెక్ దగ్గర కొంచెం బీడ్స్లా పెట్టి పైపింగ్ ఇచ్చాం అండ్ బాడీ. ఓకే, ఇదొక మోడల్. అండ్ యా, ఇది కూడా అంతే. నేను బేసిక్గా ఏంటంటే నాకు ఆర్ట్ సిల్క్ క్లాత్లు అంటే కొంచెం ఇష్టం. సో ఆర్ట్ సిల్క్, టస్సర్ సిల్క్ అట్లాంటి క్లాత్స్ తీసుకుని నేను అన్నీ అలా మల్టీ కలర్గా కుట్టించి ఉంచేస్తాను. సో అది ఎప్పుడు ఏ బ్లౌజ్ అయినా రెడీ టు వేర్ సారీ ఉండేటట్టు. సో అది ఇలా అనమాట. మన వర్క్ నార్మల్ లీఫ్కి చూసి ఒక ఫ్లవర్కి అటు ఇటు లీవ్స్ ఏమో ఆరెంజ్ ఒకటి పింక్ ఒకటి వచ్చేటట్టు, ఫ్లవర్ ఎల్లో నాకు జస్ట్ క్యాజువల్గా అండి, డైలీ దేని మీదైనా వేసుకునేటట్టు. ఈ వెనకాల ఒక మ్యాంగో ఇప్పించాను, ఇట్లా వచ్చి. నేను బేసిక్గా ఇది నేను ఎల్లో చీర కట్టుకున్నానండి, చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. సో ఎల్లో టస్సర్ చీరకి ఈ బ్లౌజ్ వేసాను అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్. ఇది కూడా వన్ మోర్ వైట్కి మల్టీ కలర్ వర్క్ చేయించాను ఇది కూడా. ఇది అంతే. సో ఇక్కడ రెండు కట్ వర్క్లా వచ్చాయి ఫ్లవర్స్ లాగా. అండ్ ఇక్కడేమో టులిప్స్ గ్రీన్, బ్లూ, పింక్, గోల్డెన్ కలర్ ఈ కాంబినేషన్ ఇచ్చి చేయించాను ఇప్పుడు. ఇది అంతే. అండ్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ ఇట్లా పెట్టించాను. చూస్తే హ్యాండ్స్ ఇట్లా కట్ వర్క్ ఇచ్చాను కొంచెం కట్ అవుతుంది. ఓకే, సో రీసెంట్గా చేయించిన ఏంటంటే రీసెంట్గా ఇది మగ్గం వర్క్, గుట్ట పూసలు అంటాం కదా, దాంతో మగ్గం వర్క్ చేయించాం. ఇది అంతే. ఇది ఒక చీరకి మ్యాచింగ్ పట్టు క్లాత్ దానికి. సో ఇది ఇలా ఫ్రంట్, ఇది హ్యాండ్స్. ఓకే, మొత్తం హ్యాండ్స్ అంతా వచ్చింది. దిస్ ఇస్ ద బ్యాక్. అండ్ టాసిల్స్ కూడా మగ్గం వర్క్ పెట్టమని చెప్పారు, సో పెట్టారు వాళ్ళు. అండ్ దెన్ ఇది రౌండ్ నెక్. బేసిక్గా హెవీ డిజైన్ వాటికి సింపుల్ నెక్స్ అయితే బాగుంటుందని నేను అనుకుంటాను, నాకు అనిపిస్తుంది. అందుకు హెవీ వర్క్ ఉంటే మాత్రం నేను రౌండ్ నెక్కి ప్రిఫర్ చేస్తాను జనరల్లీ. సో ఇది వన్ మోర్ బ్లౌజ్ అనమాట. ఇది మన మెజెంటా పింక్ ఆ టైప్లో, ఇది రీసెంట్గా చేయించాను. దెన్ ఇది ముందే చేయించాను, కొన్ని రోజుల ముందే చేయించాను. ఇది షేప్ అనమాట, నెక్ షేప్ ఇట్లా స్క్వేర్ వచ్చి ఇలా ఇక్కడ రౌండ్ వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్, ఇది మొత్తం మనకి. ఇది సారీ దగ్గర మ్యాంగో పింక్ మామిడి పింఛలు ఉంది అనమాట, పింక్ మామిడి పింఛలు, అందుకే దీని కాంబినేషన్ ఇట్లా కట్ వర్క్ ఇలా పెట్టించాను నెక్ దగ్గర. అండ్ హ్యాండ్స్ పార్ట్ ఇట్లా ఇంకొకటి ఇలా కాపర్ వర్క్ అంటాం కదా, అది అనమాట కట్ వర్క్ పెట్టించాను. అండ్ ఇక్కడ ఆ చైర్ మీద లీవ్స్ అదేమి ఇట్లా ఈ సింబల్ ఉంది, డిజైన్ ఉంది, అందుకే చేయించాను. అండ్ ఈ బార్డర్ అంతా కూడా ఇలా కాపర్ వర్క్ చేయించాను. బ్యాక్ సైడ్, బ్యాక్ కూడా కట్ వర్క్ వచ్చాను. ఇది ఇంకొక బ్లౌజ్ అండి, రెడ్ కలర్ పట్టు క్లాత్, పట్టు చీర మీదకి బ్లౌజ్ ఇది. సో దాన్ని నేను తీసి ఇట్లా అన్నిటికీ పర్పస్ కుట్టించాను. ఎల్లో బార్డర్ ఇచ్చాను అంతే, ఎల్లో మగ్గం వర్క్ చేయించి. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా అమెజాన్, అవి కుట్టానండి ఇక్కడ. ఓకే, అది నార్మల్గా కాసులు కుట్టేసాను అంతే. అండ్ దెన్ ఇవి కూడానండి, ఈ లక్ష్మీదేవి కానీ చిన్నగా కనిపిస్తున్న ఈ లక్ష్మీదేవి కానీ ఈ పెద్ద ఇది కానీ, సో ఇక్కడ మీరు చూసేది లాకెట్, జ్యువెలరీ లాకెట్. సో ఇవి మనకు ఆన్లైన్లో అమ్ముతున్నారు. సో ఏం చేశానంటే ఇవి నేను తీసుకుని నేనే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టించాక
ఇక్కడ లక్ష్మీదేవి, ఈ కాసులు అండ్ ఇది ఈ మొత్తం నేనే కుట్టేశాను. ఓకే, సో మీకు ఇక్కడ ఒక గ్రాండ్ బ్లౌజ్ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ కూడా 3 కాసులు లక్ష్మీదేవి, 3 కాసులు లక్ష్మీదేవి అట్లా పెట్టించాను. ఓకే, ఇది సింపుల్ మొత్తం చెప్పాను కదా, కొంచెం హెవీగా కనిపించే కల్లా నేను నార్మల్ నెక్ పెట్టిస్తున్నాను. సో నాకు అది హెవీ అయిపోతుందేమో, మరి డిజైన్ కూడా హెవీ అయిపోతుందేమో అని ఉద్దేశంతో. సో ఇవి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి.